రాత్రి దేవుని సన్నిధానానికి చేరవచ్చిన 50 మందికి ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో ఈ పరిశుద్ధ వారం మొదటి దినం చిగురింపచేయటానికి దేవుని ఆత్మ ఆపై కుమారించబడును గాక. ఈరోజు రాత్రి మన మధ్య దేవుని వాక్యాన్ని అందించడానికి వచ్చిన గాబ్రియల్ గారి అమ్మాయి దైవకృప కృపగా ముందుకు వచ్చి దేవుని వాక్యాన్ని అందిస్తారు. కావున పరిశుద్ధాత్మ దేవుడు ఆపమ్మా అనే వరకు నేను ఆపలేకుండా నేను ప్రసంగిస్తూనే ఉండవలసింది. తెలుసుకోవాలి. ప్రభు ఈ స్థలమందు నన్ను నిలవబెట్టిన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఇచ్చేటువంటి జీవాన్ని పొందుకొని మీ మధ్య ఇలా నిలవబడటానికి ప్రభు నా పట్ల చూపించిన కృపకి దేవునికి స్తోత్రములు. ఈ సమయంలో ఇది పరిశుద్ధ వారం కనుక మొట్టమొదటిగా ఈరోజు సోమవారం అంజూరపు చెట్టు గురించి కొంత ధ్యానం చేద్దాం. నాకు తెలిసినటువంటి జ్ఞానంతో దేవుడు ఇచ్చినటువంటి ఆలోచనతో కొద్దిసేపు నేను మాట్లాడగలను. అది ఒకవేళ కొందరికి అర్థమైతే అవ్వవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానం చేసేటువంటి సమయంలో మత్తయి సువార్త మొట్టమొదట మనం చదువుకున్న మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వరకు ఈరోజు చదవగలిగినటువంటి వాక్య పఠనము ఒకసారి చూద్దాం. మొట్టమొదటిగా మార్కు సువార్త 11వ అధ్యాయము 12వ వచనం నుంచి 14 వరకు నేను చదువుతాను. దానికి ముందుగా ఒక పాట పాడాలని ఆశిస్తున్నాను. చిన్న పాట పాడతాను. ఈ పాట ఈ అంజూరపు చెట్టుకి సంబంధించినటువంటి పాట. మీకు తెలిస్తే నాకు కూడా కలిసి పాడవచ్చు. అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా, పుష్పించలేక ఫలించలేక పుష్పించలేక ఫలింపలేక
14 వరకు. ఈరోజు నిన్నటి దినం ఆదివారము, మట్ల ఆదివారము. మనమందరం కూడా దేవుని నామాన్ని బట్టి స్తుతి చెల్లిస్తూ దేవుని గురించి పాటలు పాడుతూ ఊరేగింపుగా పిల్లలతో మనం అందరం కూడా సంతోషించి ఉన్నాం. అలాగే ఈ రోజు పరిశుద్ధ వారం అనబడినటువంటి మొదటి రోజు సోమవారం. ఈ సమయంలో అంజూరపు చెట్టు గురించి ఈరోజు కొంచెం వచనాలు చూసుకుందాం, కొద్ది వచనాలు ధ్యానిద్దాం. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళిచుండగా ఆయన ఆకలిగా ఒక అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన ఇక మీదట ఎన్నటికి ఈ పండ్లు ఎవరును తినకుందురు కాక అని చెప్పారు. ఇది ఆయన శిష్యులు వినేది. ఈరోజు ప్రభు నామాన్ని బట్టి ఈ వాక్యము ద్వారా మనమందరము చదువుతున్నాం, వినుచున్నాం. ఆ దినాలలో ఆ కాలంలో ప్రభు పలికినటువంటి మాటలు సత్యమైనవి, అమూల్యమైనవి, అవి ప్రశస్తమైన మాటలుగా మనం భావించి మనము ఆ క్రీస్తుని వెంబడించడానికి ప్రభు మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి పరిశుద్ధ వారంలో మొట్టమొదటిగా అంజూరపు చెట్టుని ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా, ఉపమానముగా మనం చూడగలుగుతున్నాం. ఈ చెట్టుని చూసి ఆయన ఎందుకని అంత కోపపడ్డాడు? ఆ చెట్టును చూసి అంజూరపు పండ్ల కాలం కాకపోయినప్పటికీ ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందరు కానీ ఆ యొక్క ప్రభు ఆ యొక్క చెట్టును చూసి ఆయన పలికినట్లుగా చూడగలరు. అయితే ఈ అంజూరపు చెట్టు చలికాలంలో దాని యొక్క ఆకులన్నీ కూడా రాలిపోవును, కానీ వసంతకాలము ఆ యొక్క చిగురు పెట్టేటువంటి కాలము ఎదురుపడినప్పుడు ఆ కాలంలోనే చిగురు పెట్టి ఆ యొక్క చిగురు ద్వారా దాని యొక్క పిందెలు, పువ్వులు, మొట్టమొదటి పువ్వులు వస్తుంది, తర్వాత పిందెలు వస్తుంది, దాని తర్వాత కాయలు బయలుదేరి వస్తుంది చెట్టుకి. ఏదైనా జనరల్గా మనము మార్చి నెలను చూసినట్లయితే యాప చెట్టుని చూస్తాము, మామిడి చెట్టు చూస్తాము. పూత వచ్చిన తర్వాత ఆ యొక్క పూతల నుంచి, ఆ పువ్వుల నుంచి కాయలు వస్తాము. ఆ విధంగా ఈ యొక్క అంజూరపు చెట్టు కూడా ఆ కాలంలో ప్రభు తను ఆ యొక్క బేతనీకి వెళ్ళిచుండగా మార్గంలో జరిగినటువంటి సంభవం ఇది. మార్గంలో జరిగినటువంటి ఆ యొక్క సంభవాన్ని ప్రభువు ఈ రోజు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. ఆ యొక్క గుర్తు ఏంటంటే ఆ చిగురు చూసినటువంటి వారమైన మనము ఇప్పుడు వసంతకాలం ఆరంభమైంది. ఇది ఎండాకాలానికి గుర్తు. మార్చి నెల రావడమే కూడా ఎండలు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇది వసంతకాలం అని మనం అందరం కూడా గుర్తించేటువంటి కాలం. తర్వాత ఆ యొక్క మొదటి కాపున వచ్చేటువంటి కాయలు అవి తినవేయటువంటి పులుపుగా ఆ విధంగా ఉంటుందని చదవగలుగుతున్నాం. కానీ రెండవ కాపు ఆగస్టు నెల పుట్టిన తర్వాత అవి తిరిగి రెండవ కాపు వచ్చినప్పుడు ఆ రెండవ కాపులో ఉన్నటువంటి కాయలు మధురముగాను, తినడానికి శ్రేష్టమైనవి, ప్రశస్తమైనటువంటి పండ్లుగా ఆ యొక్క ప్రభు ఆ యొక్క వాక్యంలో ఆ చెట్టుని చూసినటువంటి మనము ఆ చెట్టు గురించి ధ్యానం చేసేటప్పుడు ఆ చెట్టులో ఆశీర్వాదకరమైనటువంటి ఫలాలతోటి మంచి ఫలభరితమైన రుచికరమైన ఫలాలు ఇచ్చును. మొట్టమొదట శారీరకంగా మనము కూడా క్రీస్తుని ఎరగక ఉన్నప్పుడు మనము కూడా లోకానుసారమైన జీవితం జీవించే సమయాలలో దేవునికి ఎలా ఉన్నామో తెలియదు. కానీ అయితే ఆయన పరిశుద్ధమైన రక్తము చేత కడగబడి ఆయన బల్లారాధనలో చేయబెట్టి దేవుని ఆరాధిస్తూ దేవుని మందిరాన్ని విడవకుండా దేవునిలో మనం ఎల్లప్పుడూ కూడా జీవించేటువంటి వారమైన మనము, స్తుతియాగం చెల్లించే వారమైన మనము దేవునిలో మంచి ఫలాలు ఫలించడానికి ఆ రెండవ కాపు ఏ విధంగా తీయదనాన్ని ఇచ్చినటువంటి ఫలాలు ఫలించిందో ఆ యొక్క భాగంలో మనం చూడగలం. ఎందుకంటే అంజూరపు చెట్టు గురించి ఇది ఒక లైఫ్ హిస్టరీ కనుక అంజూరపు పండ్లు తినడానికి అంజూరపు ఫలాలు, దాని ఆకులు, దాని చెట్టు కూడా చాలా ఉపయోగకరమైనదని సైంటిస్టులు కానీ అలాగే చదువుకున్న వారందరూ కూడా, సైన్స్ గురించి చదువుకున్న వారందరూ కూడా బాగా తేటతెల్లంగా
దాన్ని వివరించి చెప్పగలను. అయితే నేను 2 లైన్గా చెప్పగలను. ఈ యొక్క పండ్లు చాలా మధురముగా ఉందని, ఇవి తినడానికి రుచికరంగా ఉందని ఆ యొక్క పండ్ల గురించి మనము ఈ యొక్క సమయంలో తెలుసుకుని ఉన్నాం. కనుక ఇటువంటి సమయాలలో అంజూరపు చెట్టు గురించి ఎందుకు మనము ధ్యానించబోతున్నాం అనగా, ఆ యొక్క చెట్టుని గురించి ప్రభు ఏమంటున్నాడంటే, ఈ చెట్టు వలన ఎంతటి ఆశీర్వాదం ఉందో కొంచెం వచనాలు చూసుకుంటే వెళ్దాము. మత్తయి సువార్త 24:32 చూసినట్లయితే, మత్తయి సువార్త 24:32 అంజూరపు చెట్టుని చూసి ఒక ఉపమానం నేర్చుకున్నది. అంజూరపు కొమ్మ లేకదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుతూ చూచినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకున్నది. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. అయితే ఆ దినమును గురించి, ఆ గడియను గురించి తండ్రి మాత్రం ఎరుగును. గాని ఏ మనుషుడైనను పరలోకమందలి దూతలైన కుమారుడైనను ఎరుగరు. కనుక నోవాహు దినములలో ఎలాగుండెను మనుష్య కుమారుని రాకడయును అలాగే ఉండనని మాకు ఎగ్జాంపుల్ నోవాహు కాలంలో జరిగినటువంటి సంభవాన్ని ఆ యొక్క వచనంలో మనం ధ్యానిస్తూ ఉన్నాం. కనుక ఆ యొక్క నోవాహు దినములలో ఎంతగా ప్రకటించిన వాక్యం అంటే మంచి మాటలను వారికి ఉపదేశిస్తూ ఉండగా వారు వెక్కిరించి హేళన చేసి ఆ యొక్క నోవాహును అనేక రకాలుగా హేళన చేసినట్టు వారు, గేలి చేసినట్టు వారు ఉన్నారని ఆ యొక్క పాటలు కూడా మనం పాడి ఉన్నాం. కనుక ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మాటను మనం పవిత్రంగా భావించి మనం ధ్యానించినప్పుడు దేవుని యొక్క రాజ్యము సమీపముగా ఉన్నదని ఆ యొక్క భాగంలో మనం చూద్దాం. మత్తయి సువార్త 24:32 చూసినట్లయితే అక్కడ చూసి ఆ యొక్క వచనం ఆధారం చేసుకుని ఈ దేవుని యొక్క రాజ్యము సమీపమైన కాలము సమీపముగా ఉన్నదని అక్కడ హెచ్చరిస్తూ, ఆ యొక్క దేవుని రాకడ ఎప్పుడు వచ్చునగా రాతి మీద రాయి పడద్రోయబడినప్పుడు యుగ సమాప్తికి సూచనలు, యుద్ధాలు, అలాగే జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము, ఆ విధంగా జనులు నా నామము నిమిత్తము శ్రమల పాలు చేసి మిమ్మల్ని చంపెదరు, అక్రమము విస్తరించడం చేత ఇటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నవి. ప్రేమ, అనేకుల యొక్క ప్రేమ, దేవుని ప్రేమ చల్లారిపోక కారణాన ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నవి. కాబట్టి అంతం వరకు సహించువాడు ఎవడో వాడే రక్షింపబడును అని మత్తయి సువార్తలో మనం కేటగా చదవగలరు. కనుక ప్రతి ఒక్క విషయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మీరు యొక్క సంగతులన్నీ కూడా చూసేటువంటి సమయంలో ద్వారము దగ్గరనే ఉన్నాడంటే ప్రభు మనకి సమీపంగా ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడని మనం గుర్తించలేనటువంటి పరిస్థితులు, మన యొక్క మనోనేత్రాలు తెరవలేనటువంటి పరిస్థితులలో ప్రభు అంటున్నాడు ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొని ఆ దేవుని గురించి మనం తెలుసుకోవడానికి చాలా చాలా అవసరం. ఆకాశము భూమియు గతించును గాని నా మాటలు ఎప్పటికీ ఎన్నటికీ కూడా మారవు అనేటువంటి పరిశుద్ధమైన మాటలు మనం ధ్యానం చేసే సమయంలో దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక ఈ యొక్క ఆహారం కొరకు దేవుడు ప్రభువైనటువంటి క్రీస్తు మార్కు సువార్తలో ఆయన బేతనీ మార్గం గుండా ఆకలి గురించి చెట్టు పెట్టి చూశాడు. అది కాలం కాదు కానీ ఆ యొక్క చెట్టును చూసి ఆయన ఆశపడ్డాడు. ఆ చెట్టు మనమే ఉండవచ్చు, నేనే ఉండవచ్చు, మీరే ఉండవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే ప్రభువు మనల్ని ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా మనకు ఆయుష్ దినాన్ని పొడిగించి మనకి ఎన్నెన్నో రకరకాల బలహీనతలు అటువంటి సమయాలలో కూడా మనము ఒకవేళ ప్రాణం విడిస్తే నరకానికి వెళ్తామో లేకపోతే ఎక్కడికి వెళ్తామో అనేటువంటి ఒక దేవుని భారం మన మీద ప్రేమ ఉండటం వల్ల ఆయన ప్రేమను మన పట్ల చూపిస్తూ మనకు రక్షణ జన్మగా ఒక్కొక్క దినాన్ని పొడిగించి మనకు ఆయుష్ ఇస్తూ ఉన్నాడు.
ఆ ప్రభువుని మనం ఎంతవరకు స్తుతించుతున్నాము, ఎంతవరకు కొనియాడుతున్నాము, ఆ యొక్క ప్రభువుని ఎంతవరకు జీవిస్తూ ఉన్నాము, ప్రభు కొరకు ఎంతవరకు జీవిస్తున్నాము. నమ్మదగినటువంటి దేవుడు 40 దినాలు ఉపవాసం ఉండేటువంటి దినాలు ఇవి. ఈ 40 దినాలలో రూపాంతరం పొందడానికి ప్రభువు మనకు ఒక అవకాశాన్ని ఇచ్చి ఉన్నాడు. ప్రతి దినము అది విలాప వాక్యాలు 2వ అధ్యాయం సెలవిచ్చినట్టు రేయి మొదటి జామున ప్రార్థించేటండి ఆ యొక్క వరం మనం అందరం పొందినప్పుడు ప్రతి పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రతి పరిస్థితులలో దేవుడు మనకు తోడై ఉండి ఆయన చేసేటువంటి ప్రతి కార్యం మన పట్ల నెరవేరేటువంటి దేవుని యొక్క మాటలు నిజముగా మన పట్ల నెరవేరు. కనుక ఆయన వచ్చేటువంటి సమయాలలో అనేకమైన భూకంపాలు, తెగుళ్ళు, కరువులు, అలాగే ఆకాశం నుంచి రాలేటువంటి ఆకాశ నక్షత్రాలు కావచ్చు, అన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సమీపముగా ఉండగా ఆయన మేఘారూఢుడే వచ్చుచున్నాడు. ఆయన మేఘారూఢుడే వచ్చుచుండగా మనమందరం కూడా చూడాలనేటువంటి ధైర్యం కలిగిన వారమై మన యొక్క తలలు ఎత్తుకున్నామని చెప్పి ఆయన వచనాలు మనకు ఒక ఆధారం చూపిస్తూ ఉన్నాయి. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చూసినట్లయితే, జరగబో వీటన్నిటిని తప్పించుకుని మీ విషయమే మీరు జాగ్రత్తగా ఉండటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, వెలగుగా ఉండునని యేసు చెప్పారు. ఇక్కడ మంచి బలమైనటువంటి సాధనంగా చేయబడేటువంటి ప్రార్థన. శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకుగా ఉండు. దేవుని రాకడ ఎప్పుడు వచ్చునో, ఏ సమయంలో వచ్చునో, ఈ మధ్య కూడా న్యూస్ లో చూస్తున్న భూకంపం ఎక్కడ వస్తుందో తెలియదు, ఏ స్థలంలో వస్తుందో తెలియదు. కనుక బైబిల్లో ఉండేటువంటి మనకి దేవుని యొక్క వాగ్దానము, దేవుని యొక్క మాటలు అదే మనకు ఒక బలాన్ని ఇస్తుంది. ఆయన ప్రభు మనకు తోడై ఉన్నాడు కాబట్టి మనం ఇంకనూ జీవించడానికి, ప్రభు యొక్క మాటలు ధ్యానించడానికి ఆయన స్థిరంగా ఉండాలి. మొట్టమొదట ఆకులు ఉన్నవి, పిందెలు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, తర్వాత పిందెలు వచ్చాయి, కానీ అవి పెరిగి కాలు ద్రాక్షాలని ఆ పాటలో ఉంది. కానీ అది అంజూరపు చెట్టు గురించి నేను ఈరోజు మాట్లాడాలి. అంజూరపు చెట్టు కూడా ఆ విధముగా ఒక రుచి లేనటువంటి అంజూరపు పండ్లు కాయటం వల్ల ప్రభువు దాన్ని శపించాడు. ఆ చెట్టుకి ఒక కాయ కూడా లేదు. ఆ విధంగా మనము క్రీస్తులో ఉన్న మనము ఎంతవరకు ఫలాలు ఫలిస్తూ ఉన్నాం. ఫలాలు అంటే మన చెట్టుకి కాసే కాయ కాదు, కానీ ఆత్మ ఫలాలు. గలతీ 5:22 వచనంలో చెప్పుతున్న ప్రకారము దేవునిలో స్థిరులైనటువంటి మనము ఆత్మ ఫలాలు ఫలించాలని అయితే ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కానీ ఎండిపోయినటువంటి స్థితిలో యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలారా అని సెలవించినట్లు కాదు, కానీ మనం ఎండినటువంటి స్థితిలో ఉండకుండా జీవము పొందినటువంటి వారిని, జీవవృక్ష ఫలములు తినేటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మనం జీవించాలని ఆ ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. కనుక దేవునిలో మనము ఒక్కొక్క దినాన్ని పొడిగిస్తూ మనకి ఇస్తున్న ఆయుష్ దినాలలో దేవుని ప్రేమను పొందుదాం. దేవుని ప్రేమను సంపూర్ణంగా పొందిన తర్వాత మనం ఇతరుల పట్ల అదే ప్రేమను చూపించినప్పుడు, అంజూరపు చెట్టుని ఒక ఎగ్జాంపుల్ మన ప్రభు చూపించిన విధంగా దేవుని యొక్క కార్యాలను మనం ఇతరుల పట్ల చూపించడానికి ప్రభు మనకి ఎల్లప్పుడూ కూడా తోడైనటువంటి దేవుడై ఉన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం చూసినట్లయితే, అక్కడ ద్రాక్ష తోట ఒకటి ఉంది, అందులో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉన్నది. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉంది, కానీ అక్కడ పండ్లు వెనక్కి వచ్చినప్పుడు వారికి ఏమీ కూడా దొరకలేదు. 3 సంవత్సరాలుగా ఆయన పండ్ల కోసం చూస్తూ ఉన్నాడు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలుగా అంజూరపు కాయలు కాస్తావేమో, పండ్లు కాస్తావేమో అని చెప్పి అక్కడ తోట యజమాని చూస్తున్న సమయంలో ఆ చెట్టు యొక్క కాయకుండగా ఎందుకు పనికిరానటువంటి అంజూరపు చెట్టుగా ద్రాక్ష తోటలో ఉండగా ఆ యొక్క ద్రాక్ష తోట యజమాని ఈ చెట్టు వలన ఈ భూమి ఎందుకు వ్యర్థమైపోవాలి, కనుక దీన్ని నరికివేయమని చెప్పినప్పుడు తోటమాలి బ్రతిమిలాడి దానిని ఈ సంవత్సరం మట్టుకు ఉంచుమని అడిగినట్లుగా మనం ఆ భాగంలో చూస్తున్నాం. ఆ చెట్టు చుట్టూ త్రవ్వి ఎరువులు వేసి ఆ ఎరువుకి తగిన నీరు పెట్టి తిరిగి
తిరిగి మరుసటి సంవత్సరానికి అది కాపు కాసేటువంటి విధముగా ఆ యజమాని తోటమాలి తన బాధ్యత తీసుకుని ఆ తోటలో ఉన్నటువంటి ఆ ఖర్జూరపు చెట్టుని జాగ్రత్తగా పరిశీలిస్తూ ఒక్కొక్క రోజు పరిశీలిస్తూ ఆ చెట్టుని కాపాడాడు. అదే విధముగా మనము కూడా ఒక్కొక్క దినాన్ని మనము ప్రార్థనకు వస్తున్నాము. ప్రార్థనలో ఉండేటువంటి జీవం ఏర్పాటిది. ఆ జీవాన్ని ఎంతవరకు మనం పొందుకుంటున్నాం? ప్రార్థన మనకు బలము. ప్రార్థన లేకపోతే మనము మృతముతో సమానమైనటువంటి వారమైనామని వాక్యం సెలవేయబడుతుంది. కనుక ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడే మనల్ని ఎటువంటి అపవాది కూడా తాకటానికి, మన ఎద్దకు రావటానికి అపవాది యొక్క క్రియలు మనల్ని ఏమీ చేయవు. అవి చేయటానికి దగ్గరకు వచ్చినా కూడా వాటిని జయించే బలం ప్రభు మనకందరికీ అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక దేవుని యొక్క మాటలు ఎల్లప్పుడూ కూడా పవిత్రమైనవి. అవి మాట తప్పనేటువంటి దేవుడు. మీ యొక్క జీవితంలో ఎంతమంది అయితే దేవుని కలిగి దేవుని యొక్క విశ్వాసంలో ఉన్నారో ఆ ప్రార్థన ద్వారా మీలో బలము కలిగి, శరీరానుసారమైనటువంటి శ్రమలు బాధలు మనకి ఎప్పటికీ ఉండవి. అవి భరించాలి. అవి భరించినప్పుడే మనం మనుషులు. కనుక ఆ సమయంలో దేవుడిచ్చే బలాన్ని మనం పొందాలి. యోవేలు ప్రవక్త ఏమంటున్నాడంటే 2:13 మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తి. యోవేలు 2:13 చూసినట్లయితే అక్కడ మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యం గలవాడును శాంతమూర్తి అత్యంత కృప గలవాడునయ్యండి. తాను నిర్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడు కనుక మీ వస్త్రములను మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడు. చింపుకొనంటే మన హృదయాన్ని ఆయన మనం పగలగొట్టకపోవాలి. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అని మనం కీర్తనలో చదువుతాం, అలాగే సామెతలో చదువుతాం. కనుక దేవుని యొక్క మాటలు దేవుని మనం ఎప్పుడైతే పొందుతామో విరిగి నలిగినటువంటి జీవితాన్ని మనం పొందాలి. ఎప్పుడంటే మనలను శత్రువు ఏదైనా విధంగా మనం మాట్లాడినప్పుడు ఆ మాటలు తిరిగి మనం వారికి భలే మంచి ఆన్సర్ ఇచ్చాను, నేను భలే తెలివిగా ఇచ్చాను అని మనం గర్వపడుతుంటాం. అది మంచిది కాదు. కానీ దేవుని యొక్క మాటలు సత్యమైనవి. విరిగి నలిగిన మనసే ఆయనకి ఇష్టము. బల్లారాజు తీసుకునేటప్పుడు కూడా మనకి ములుసుకునేటువంటి తెల్ల వైట్ కలర్ లో మనకి బల్లాలు ఇస్తా ఉంటారు కదా రొట్టిగా. ఆ బల్లని మనం తీసుకున్నప్పుడు మన చేతిలో అది అలాగే మనం నోట్లో పెట్టుకుంటామా, అంటే దాన్ని సగం చేస్తామా, విరవాలి. దాన్ని విరిచినప్పుడే మన హృదయాలు కూడా విరవబడినట్లుగా గుర్తు. అయితే అలా ములుసుగా మింగేది కాదు, కానీ దాన్ని బద్ద చేసి ముక్క చేసి దాని వల్లే మనం దేవుని మాట ధ్యానిస్తూ మీ నోట్లో పెట్టుకున్నప్పుడు దాని యొక్క ఆశీర్వాదం వేరే. డైరెక్ట్ గా మనకి పాస్టర్ గారు ఇచ్చినప్పుడు అలా పెట్టేసుకునేది అది నా వరకు నాకు కరెక్ట్ కాదు. ఆ విధంగా విరిగి కలిగినటువంటి హృదయాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏ విధముగా అయితే మొక్క చేయబడులో ఆ విధముగా మనం కూడా మన యొక్క హృదయాలలో ఉండేటువంటి గర్వాన్ని, అహంకారాన్ని, ప్రతి విధమైన దాని దుర్భాషను, ప్రతి విధమైన దాన్ని నలగొట్టాలి. దానిని చిరగొట్టినప్పుడే సాతాను మన ఎద్దకు రాడు. మనం ఎప్పుడైతే దేవుణ్ణి సంపూర్ణంగా అంగీకరించి దేవుణ్ణి వెంబడిస్తామో అప్పుడు ప్రభు మన యందు ఉండి తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని తన క్రియల ద్వారా మనం నడిపిస్తాడు, మనతో మాట్లాడతాడు. ఈ సమయంలో ఇది చేయి, ఈ సమయంలో ఇది చేయి, ఇది మాట్లాడదు అని మనం బోధిస్తాడు. ఎప్పుడంటే మనం దేవుని వెంబడించాలి. దేవుని వెంబడించకుండా మన ఇష్టానుసారంగా, మన లోకానుసారంగా మంచి తెలివితేటలు కలిగిన వారని అహంకారం పడితే అది దేవుని దృష్టికి అహంకారులు, ఆయన దృష్టికి ఇష్టం ఉండనేటువంటి వారైనారు. కనుక దేవునిలో మనం ఎప్పటికీ కూడా శాంతమూర్తి, అత్యంత కృప కలిగినటువంటి దేవుని కీడు చేయకుండా తన యొక్క
మాట ద్వారా మన యొక్క హృదయాన్ని పశ్చాత్తాపము నొంది దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు ప్రభు మనందరినీ కూడా శుద్ధులుగా చేసి ఆయన యొక్క ఆశీర్వాదాలు మనకి ఎప్పటికీ కూడా ఉండేలాగా సహాయం చేస్తూ ఉంటాడు. యోవేలు ప్రవక్త 2:12 చూసినట్లయితే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు దుఃఖించు మనపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. అంటే యెహోవా వాక్కు. ఎంత మంచి వాక్యం చూడండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచు. ప్రార్థన చేస్తున్నాము, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాము, కానీ ఎంతసేపు ప్రార్థన చేసినా మన కన్నీరు దేవునికి కనబడకపోతే దేవుడు జాలి చూపడు. మన యొక్క హృదయ గర్వాన్ని బట్టి ఒకవేళ మన మనసులోనే ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడు. కన్నీటితో విరిగి కలిగిన ఆత్మతో విరిగి కలిగిన మనసుతో ప్రార్థించినప్పుడే దానిలో ఉండేటువంటి మధురాన్ని, దానిలో ఉండే బలాన్ని మనం పొందుకోగలం. అంతేగాని ప్రార్థన చేస్తామని ప్రార్థన అయిపోయింది, ప్రార్థన చేస్తున్నామని వచ్చేస్తాం, లేకపోతే మందిరంలో అడుగు పెట్టాం వచ్చేస్తాం అని అది కాదు. కన్నీటి ప్రార్థన, ఉపవాసం ఉండేటువంటి ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన చేసినప్పుడే ఆయన ప్రభు మనల్ని కనికరిస్తూ ఉంటాడు. కనుక ఇర్మియా గ్రంథము 24:3 చూసినట్లయితే అక్కడ ఒక బబులోను రాజు ఉన్నాడు. బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు ఒక యూదా రాజు అయినటువంటి యెహోయాకీము కుమారుడైనటువంటి యెకొన్యాను బలవంతముగా అక్కడ ఉన్నటువంటి యవనస్తులను, యూదా ప్రజలైనటువంటి వారిని యెరూషలేము నుండి అక్కడ యూదా ప్రధానులను, శిల్పకారులను, కంసాలందరినీ కూడా చేతపట్టుకుని వారందరినీ కూడా బంధించుకుని చెరపట్టుకుని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ సమయంలో అక్కడ మంచి వచనం ఉంది, చూద్దాం. ఇర్మియా గ్రంథం 24:3 చూసినట్లయితే అక్కడ మంచి వర్తమానం కనబడుతుంది. అక్కడ 2 గంపలను ప్రభువు ఇర్మియాకి దర్శనం ద్వారా చూపిస్తూ ఉన్నాడు. 2 గంపలు కనబడుతూ ఉన్నవి. ఆ 2 గంపలు, ఒకటి మంచి ఫలాలతో ఉన్నటువంటి గంప, అంజూరపు చెట్లు, అంజూరపు పండ్లు. 2వ గంప జబ్బైనటువంటి పండ్లు. చదువుదాం చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథము 24 మీరే చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను చెప్పేదానికంటే. 24 చూసినట్లయితే 3వ వచనం, యెహోవా ఇర్మియా నీకేమి కనబడుచున్నదని నన్ను అడగగా నేను అంజూరపు పండ్లు కనబడుచున్నవి, మంచివి మిక్కిలి మంచివిగాను, జబ్బువి మిక్కిలి జబ్బువిగాను, తినసఖ్యము కానంత జబ్బువిగాను కనబడుచు వంటివి. అప్పుడు యెహోవా వాక్కు ప్రత్యక్షమై నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చింది, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నదేమనగా, వారికి మేలు కలగవలెనని ఈ స్థలము నుండి నేను కల్దీయుల దేశంలో చెరగా పంపు యూదులను ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టినట్లు లక్ష్యపెట్టుచున్నాను. వారికి మేలు కలిగినట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకుని వచ్చి పడగొట్టగా వారిని కట్టెదను, తెల్లగింపక వారిని నాటెదను. అంత చక్కగా వచనాలు మనకి వివరంగా మనకి రాస్తున్నటువంటి ఇర్మియా గ్రంథం. ఇర్మియాకి దేవుడు దర్శన రీతిగా చూపించి తీసుకుని వెళ్ళినటువంటి చెరగ పట్టబడినటువంటి యూదా ప్రజలైన వారిని దేవుడు తిరిగి కట్టడానికి పెళ్ళగించుకుండగా వారు నాటడానికి ప్రభు ఒక అంజూరపు చెట్ల యొక్క చూద్దాం 5వ వచనం ఆఖరు లైన్లో చూసినట్లయితే, ఒకడు ఈ మంచి అంజూరపు పండ్లను లక్ష్యపెట్టుచున్నాను. చక్కగా ఎంతో వివరంగా మనం అక్కడ భాగాన్ని చూస్తున్నాం. కనుక దేవుని యొక్క మాటలు, అంజూరపు చెట్టు గురించి ఈరోజు ధ్యానిస్తున్నాం. సమయం అయిపోయింది కనుక దేవుని యొక్క మాటల్లో ఉన్నటువంటి జీవాన్ని మరొకసారి చూసినట్లయితే, ఈ యొక్క సూచన దేనికంటే తాను సెలవించినటువంటి మాట యెహోవా నెరవేరుతున్నట్టు ఆయన దయచేసి చూపించిన సూచనలు అనేకమైనవి. కనుక రెండవ రాజులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనబడుతుంటాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరు చెప్తారు ఎవరైనా? 2వ రాజులు
2వ అధ్యాయం 7వ వచనం, 2వ రాజులు 20వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ కూడా చూసుకుంటూ వస్తే అక్కడ హిజ్కియా అనేటువంటి ఒక వ్యక్తి తనకు కలిగినటువంటి ఆ రోగంలో తాను అంజూరపు ముద్ద తీసుకుని వచ్చి కట్టినట్లుగా మనం చూడగా 2వ రాజులు చూద్దాం. హిజ్కియా గురించి మనకు అందరికీ తెలిసినటువంటిదే. 2వ రాజులు 20వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఆ భాగంలో చూస్తున్నప్పుడు 1వ వచనం నుంచి ఆ భాగంలో చూస్తూ ఉంటే అంజూరపు చెట్టు గురించి అక్కడ వివరంగా రాయబడుతుంది. 7వ వచనం చూసినట్లయితే పిమ్మట యోషియా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించునని చెప్పగా వారు దాన్ని తెచ్చి పురుగు మీద వేసిన తర్వాత అతడు బాగుపడేను. ఆ పురుగు మీద వేసినటువంటిది అంజూరపు ముద్ద. అంజూరపు యొక్క ముద్దను తీసుకొచ్చి పెట్టాడు. అయితే ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి అంజూరపు చెట్టు శపించాడు. కానీ శపించినటువంటి చెట్టును తిరిగి కాపు కాసేలాగా కోట యజమాని ఏ విధంగా అయితే బతిమలాడి చెట్టుని కాపాడాడు, ఆ విధంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కూడా మనలను మరొకసారి హెచ్చరిస్తూ బ్రతిమలాడుతున్నాడు. నా కుమారి, నా కుమార్తె, నా ఎదుగురా, నన్ను వెంబడించు, నాలో జీవించు, నేను నీకు ఫలభరితమైన ఆశీర్వాదాలు, నీ పరలోకపు మర్మములతో కూడిన జీవాంతమైన జీవవృక్ష ఫలములు తినిపించేదని, విందుశాలకు నడిపించేదని ప్రభువు మాటలు మనం ధ్యానం చేసుకున్నప్పుడు హిజ్కియా ఆ గాయం ద్వారా బాగుపడ్డాడు. అది ఎప్పుడు అందరికీ మన అందరూ ఎప్పుడు వినేటువంటి వాక్యమే. కానీ అటువంటి ఆయుష దినాలు మనము కూడా మన జీవితంలో పొందాలంటే చాలా ప్రాముఖ్యమైన జీవితం జీవించాలి. ప్రార్థన జీవితం లేకపోతే వ్యర్థం, అది వ్యర్థం. దాని గురించి చూసుకున్నట్లయితే అక్కడ చూసినప్పుడు క్రియలు లేనటువంటి ఒక విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాం. ఆఖరిగా మాట్లాడుతున్నాను నేను. క్రియలు లేని విశ్వాసం యాకోబు పత్రికలో చూసినప్పుడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఏముంది? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్పినేడలా ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? కనుక విశ్వాసం లేనటువంటి జీవితం మనం జీవించకూడదని, మనకి జీవితం ప్రయోజనకరంగా చేసుకోవాలని ప్రభు మరొకసారి మనం హెచ్చరిస్తూ ఉన్నాడు. అదే మనం 18వ వచనం చూద్దాం. మరొకసారి 18వ వచనం చూసినట్లయితే 17, 18 చూసినట్లయితే అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అయితే ఒక్కడు నీకు విశ్వాసం ఉన్నది, నాకు క్రియలున్నవి, క్రియలు లేకుండా నీ విశ్వాసం నాకు కనబరచును, నేను నా క్రియల చేత నా విశ్వాసం నీకు కనబరచు చెప్పేటట్టు ఇక మాటలన్నీ కూడా ఒకరినొకరు తృప్తిపరచుకోవడానికే కానీ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి మాటలుగా మనం చూడలేము. 26వ వచనం చూసినట్లయితే అందులో ప్రాణం లేని శరీరం ఎలా మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతం. అందరం చదువుదాం వచనాన్ని. ప్రాణం లేని శరీరం ఎలాగ మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అక్కడ మృతమైనటువంటి జీవితంలో నుంచి మృతులుగా మిగల్చబడేటువంటి మనల నుంచి దేవుడు సజీవులుగా ఆయన ఉండటానికి ప్రభు మనందరినీ బలపరిచి అంజూరం చెట్టు ఎండిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ అంజూరం చెట్టు మొట్టమొదట దేవుడు మత్తయి సువార్త 21వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే నీవు ఇక కాపు కాయకుండా తక్షణమే అని నువ్వు ఇక మీద కాపు కాయవు. ఎంతటి కోపంగా ఇక ప్రభు పలికి ఉంటాడు ఆ చెట్టుని చూసి కదా. ఆ చెట్టును మనం కూడా ఒకసారి ఎగ్జాంపుల్ చూసినప్పుడు ఆ చెట్టు లాగా మనం కూడా ఒక చెప్పించబడిన వారు అవుతామేమో. మేకల మందలో మనం చేరకూడదు, గొర్రెల మందలో మనం చేరాలి. కాబట్టి విశాల మార్గాన్ని విడిచిపెట్టి ఇరుకు మార్గాన్ని మనం ఎంచుకుందాం, ఇరుకు మార్గాన్ని మనం ప్రవేశిద్దాం. అది ఎంతటి ఇరుకు మార్గమైన కష్టాలతో కూడినటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా దానినే మనం ఎంచుకుందాం. దేవుని కొరకు దేవుని బిడ్డలుగా జీవించుదాం. మన ప్రాణాత్మ దేహములను ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు
మన యొక్క జీవితం మృతము కాదు, విశ్వాసము కలిగినటువంటి జీవము గల దేవాది దేవుణ్ణి మనం కొనియాడేటువంటి పరిస్థితి, దేవుణ్ణి మనం కొనియాడగలం. ఆ విధంగా మత్తయి సువార్తలో ఏమన్నాడు? తక్షణం ఆ చెట్టు ఎండిపోయింది. మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే వ్రేళ్లతో కూడా చెట్టు ఎండిపోయింది. మూడవది లూకా సువార్త 13వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే అక్కడ చెట్టుని నాటబడినటువంటి చెట్టు ఈ విధంగా ఎండిపోయినప్పుడు అక్కడ చెట్టు యొక్క పరిస్థితి ఏ విధముగా ఉండదో మనమే ఊహించుకుందాం. ఒకవేళ అంజూరపు చెట్టు ఎవరిపై ఉంటాం? మీరా, మనమా? అందరం. కానీ ఈరోజు ప్రభు మనందరినీ దర్శిస్తూ ఉన్నాడు. ఇవి ఏదో చెప్పినట్టుగా జబ్బువి ఒక గంపలో, మంచి ఒక గంపలో ఎత్తిపెట్టిన చూపించిన దర్శనం రీతిగా మనం మంచి గంపలో ఉన్నామా, లేకపోతే జబ్బైనటువంటి రీతిగా రెండవ గంపలో ఉన్నామా పరిశీలించుకుందాం. ప్రభు మనందరినీ దర్శించి మనతో మాట్లాడి ఆయన క్రియలు మన యందు మంచివిగా ఉండటానికి రోమ పత్రికలో కూడా మనం చదువుతుంటాం. ఆ విధంగా గలతీ 5:22 చూస్తున్నట్లు శరీర కార్యాలన్నీ విడిచిపెడదాం. శరీర కార్యాలన్నీ విడిచిపెట్టి ఆత్మీయానుసారమైనటువంటి ఫలాలు ఫలించి దేవునికి ఇష్టలుగా జీవించాలని ప్రభు మనందరినీ ఆశీర్వదించి దీవించింది. థ్యాంక్ యూ.